రిచ్లో పుట్టి పెరిగిన మోడ్రన్ అనామిక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ముందు ప్లేట్ పెట్టుకుని కిచెన్లో వంట చేస్తున్న తన ఫ్రెండ్ లలితకి వినిపించేలా గట్టిగా, లల్లి, తొందరగా తీసుకురావే, ఆకలి దంచేస్తుంది. దాదాపుగా 6 గంటల నుంచి ఆకలిని ఓర్చుకుంటున్నాను. ఇక నా వల్ల కాదు, కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. ఆ తర్వాత నువ్వే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇక నీ ఇష్టం అని అరుస్తుంటే రైస్ బౌల్ పట్టుకుని లలిత వచ్చింది. అను, రైస్ మాత్రం అయింది. నీకిష్టమైన పప్పు సాంబార్ ఇంకా అవ్వలేదు. పొయ్యి మీదే ఉన్నాయి. కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నావని అంటున్నావు కదా, రైస్ పెట్టుకుని తినేసే. ఓన్లీ రైస్ పెట్టుకుని ఎలా తినాలి లల్లి? ఆ, చేతితో కలుపుకుని నోటితో తిను. నేనడిగింది పప్పు సాంబార్ గురించి. అవునా, నేనింక చెయ్యి మూతి గురించని అలా చెప్పానే. ప్లీజ్ లల్లి, వెళ్ళి తొందరగా పప్పు సాంబార్ చేయవే. ఆకలి మరీ దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. వామ్మో, ఆకలి నొప్పి ఇంత ఘోరంగా ఉంటుందా? అందుకే అను, నేను అప్పటినుంచి చెప్తూనే ఉన్నాను. రిచ్ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోను. ఆడపిల్ల ఇంటి పనులు వంట పనులు నేర్చుకోవాలి. నాకు రావని అంటే ఇలాగే ఉంటుంది మరి పరిస్థితి. ప్లీజ్ లల్లి, కడుపు నిండా కమ్మని భోజనం పెట్టి ఆ తర్వాత నాకు క్లాస్ తీసుకో. ఇప్పుడు మాత్రం కిచెన్లోకి వెళ్ళి ఆ పప్పు సాంబారు ఎంతవరకు వచ్చిందో చూడు. వెళ్ళు, నువ్వు చెప్పాలనుకున్నదేమైనా ఉంటే తర్వాత చెప్పొచ్చు అని అనామిక చెప్పగానే లలిత ఏం మాట్లాడకుండా కిచెన్లోకొచ్చింది. గ్యాస్ అయిపోయింది. పప్పు సాంబారు మధ్యలోనే ఆగిపోయాయి. లలిత మరొక గ్యాస్ సిలిండర్ కోసం చూసింది. అది కూడా ఖాళీగా ఉందని లలితకి అర్థమైంది. నిరాశముఖంతో తిరిగి అనామిక దగ్గరికొచ్చింది. ఏమైంది లల్లి, పప్పు సాంబార్ తీసుకురాకుండా ఖాళీ చేతులతో వస్తున్నావు? ఏం జాతకమే నీది. బయట ఫుడ్ పడదు, ఇంట్లో ఫుడ్ చేసుకుని తిందామంటే గ్యాస్ అయిపోయింది. ఇంకో సిలిండర్ పెట్టి పప్పు సాంబార్ని పూర్తి చేద్దామంటే ఆ సిలిండర్ చూస్తే ఖాళీగా ఉంది. ఇప్పుడేం చెయ్యాలి? నేను ఆకలితో చావాలి అని అంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. లలిత వచ్చి తలుపు తెరిచింది. ఎదురుగా లంచ్ బాక్స్ పట్టుకుని ఉన్న రమేషు కనిపించాడు. ఎవరండి మీరు? హాయ్ అనామిక గారు. నేను అనామికని కాదు, తన ఫ్రెండ్ని. నా పేరు లలిత. అనామిక గారిని పిలవండి. రమేష్ వచ్చాడని చెప్పండి. నాకు తెలియకుండా అదింతవరకు ఏ అబ్బాయితో మాట్లాడలేదు. రమేష్ వచ్చాడని చెప్పగానే అనామిక వచ్చేస్తుందా? నువ్వెవరో చెప్పు. డ్రైవర్ ప్రసాద్ గారి అబ్బాయిని. నా పేరు రమేష్ అండి. ఇప్పుడు పిలవండి. డ్రైవర్ ప్రసాద్ అంకుల్ కొడుకువా? సరే ఉండు, అనామికని పిలుస్తాను. అను, నీకోసం డ్రైవర్ ప్రసాద్ అంకుల్ కొడుకు రమేష్ వచ్చాడు. నీకేదో ఇవ్వాలని తెచ్చాడు. బహుశా ఫుడ్ కావచ్చు అని చెప్పగానే అనామిక ఆలస్యం చేయకుండా గుమ్మం దగ్గరికొచ్చింది. 30 ఏళ్ల యువకుడు రమేష్ ఎదురుగా కనిపించాడు. చెప్పండి, నేనే అనామికని అని అంటూ ఉండగా అనామిక అందాన్ని చూసి రమేష్ గుండె కొన్ని క్షణాలు ఆగినట్టయింది. ఏదో మైకంలోకి వెళ్ళినట్టు అలా అనామికాని చూస్తూ ఉండిపోయాడు. అనామిక 2 సార్లు పిలిచేసరికి రమేష్ తిరిగి మళ్లీ ఈ లోకంలోకొచ్చాడు. ఒక్క నిమిషం అండి అనామిక గారు అని ఫోన్ చేసి, ఇప్పుడు మాట్లాడండి అని అనామికకిస్తాడు. అవతల ప్రసాదు కారు దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. అనామిక తల్లి, ఎలా ఉన్నావ్? ప్రసాద్ అంకుల్, నేను బాగున్నాను. ఇప్పుడు ఇంటికొచ్చింది మీ అబ్బాయా? అవును తల్లి, నువ్వు వంట చేసుకున్నావో లేదోనని ఆంటీతో నీకిష్టమైన పప్పు సాంబారు చేయించి పంపించాను. కడుపు నిండా తింతల్లి. ఓకే అంకుల్. మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? ఆఫీస్ లోపల బిజీగా ఉన్నారు తల్లి. మేడం గుర్తుపెట్టుకుని నాకు మీ విషయం, ఇంట్లో గ్యాస్ లేని విషయం చెప్పిందమ్మా. అందుకే ఇంటి నుంచి ఫుడ్ పంపించాను. పప్పు సాంబారు నా భార్య శారద చాలా బాగా చేస్తుంది, తిను తల్లి. ఓకే అంకుల్ అని చెప్పి రమేష్కి ఫోనిచ్చి అక్కడ్నుంచి అతని చేతిలో ఉన్న పప్పు సాంబార్ డబ్బా ఉన్న సంచిని తీసుకుని లోపలికెళ్తుంది. లలిత తలుపేసేస్తుంది. ఏముంది అని అనుకుంటూ అక్కడ్నుంచి రమేష్ వెళ్ళిపోతాడు. రిచ్ అనామిక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పప్పు సాంబార్తో రైసు చకచకా తింటూ ఉంటుంది. లలిత కూడా కూర్చొని తింటూ ఉంటుంది. 10 నిమిషాల తర్వాత ఇద్దరూ తృప్తిగా సోఫాలో కూర్చుంటారు. వారెవ్వా, పప్పు సాంబార్ భలే రుచిగా ఉంది. రమేష్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా చాలా లక్కీ. తనకి వంట రాకపోయినా తన అత్తయ్య చేసే కమ్మని వంటలతో కడుపు నిండా తింటూ హాయిగా చక్కగా కాపురం చేసుకోవచ్చు అని చెప్పగానే రిచ్ అనామికాకి రమేష్ గుర్తొచ్చాడు. లల్లి, నేనే రమేష్ని గనక పెళ్లి చేసుకునుంటే పప్పు సాంబార్ కోసం పెళ్లి చేసుకుంటారాను? ఇప్పుడు కాపాడింది అదే కదా లల్లి. నేను రమేష్కి భార్యగా వెళ్తాను. మమ్మీ డాడీ వచ్చిన తర్వాత మాట్లాడేస్తాను. వాళ్ళైతే ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడిచింది. రాత్రి 9 కావస్తూ ఉండగా
కారులో అనామిక తల్లిదండ్రులు సుదర్శన్ మాలతి వచ్చారు. ప్రసాదు తన ఇంటికి బయలుదేరుతాడు. సుదర్శన్ మాలతి ఇంట్లోకి వెళ్తారు. అనామిక హ్యాపీగా కనబడుతుంది. రమేషు మళ్ళీ డిన్నర్ ఇచ్చి వెళ్ళాడు డాడీ. హను, లల్లి, ఇద్దరూ వెళ్ళి పడుకోండి. మనం రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అని చెప్పి బెడ్రూంలోకి వెళ్తాడు. అనామిక బెడ్ మీద పడుకుని రమేష్ గురించే ఆలోచిస్తుంటే డాబా ఇంటి మీద బెడ్ వేసుకుని పడుకున్న రమేషు ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఆకాశంలో అందంగా నవ్వుతున్న అనామిక కనబడుతుంది. అలా తన వైపే చూస్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజున సుదర్శన్ దంపతులు అనామికాని తీసుకుని ప్రసాద్ వాళ్ళ ఇంటికొచ్చారు. ఆ ఇంట్లో ఉన్న చిన్నపాటి సోఫాలో కూర్చున్నారు. రమేష్, అనామిక ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్లు విషయం మాట్లాడుకుని ఒప్పుకుంటారు. అందరికీ నచ్చింది. మంచి రోజున అనామిక రమేష్ల పెళ్లి ఘనంగా జరిగింది. అనామిక శారద వాళ్ళ ఇంటికి కోడలిగా వచ్చింది. శారద చేసే కమ్మని రుచికరమైన వంటలు తింటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. కోళ్ళ వంట ఎప్పుడు నేర్చుకుంటావు? ఆ ఒక్కటి మాత్రం అడగకండి అత్తయ్య అని ప్రతిసారి చెప్పి తప్పించుకునేది అనామిక. అలా 5 ఏళ్లు గడిచిపోయింది. హరీష్ పుట్టాడు. అయినా అనామిక వంట చేయడం నేర్చుకోలేదు. శారద వంట చేస్తూ, రిచ్ అనామేక నా ఇంటి కోడలుగా వచ్చి 5 ఏళ్ళు గడిచింది. మనోడు పుట్టాడు. అయినా సరే వంట చేయడం నేర్చుకోలేదు. నాతోనే వంట చెయ్యిస్తుంది. ఈ వంట చేయడం ఎప్పుడవుతుందో ఏమో అని అనుకుంటూ ఉండగా రిచ్ కోడలు అనామిక అక్కడికొచ్చింది. అత్తయ్య, ఈ రోజు లంచ్లోకి ఏం చేస్తున్నారు? ఇంకేముంది కోళ్ళ, పప్పు సాంబార్ చేస్తున్నాను. అదే కాదు నీకు నచ్చుద్ది. మా అత్తయ్య ఎంత మంచిదో. ఎప్పుడు వంట చేసినా నాకిష్టమైన వంటలే చేస్తుంది. అత్తయ్య అంటే మీరే అత్తయ్య అని చెప్పి అక్కడ్నుంచి తినటానికి వెళ్లి చిన్నపాటి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. శారద భోజనం పెడుతుంది. అనామిక కడుపు నిండా తింటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సంవత్సరాలు గడుస్తాయి. భవ్య పుట్టింది. అయినా సరే రిచ్ కోడలు అనామిక వంట చేయడం మాత్రం నేర్చుకోలేదు. హరీషు, భవ్యులు స్కూల్కి వెళ్తూ ఉంటారు. పని చేసి చేసి శారద బాగా అలసిపోయింది. ఒకరోజున అందరూ ఇంట్లో ఉన్నప్పుడు శారద బాధగా, యావండి బాబు రమేషు, రిచ్చుకోళ్ళ నాకెందుకో చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ మాట విని ఇంట్లో అందరూ షాక్ అవుతారు. నేనింటి మనిషినే కాదంటలేదు, కాని మిషన్నే కాదుగా. ఇట్ట స్విచ్ వేయగానే అట తిరగడానికి నేను కూడా ఒక మనిషిని, పని మనిషిని కాదు. లేచినప్పటి నుండి తిరిగి పడుకునేదాకా నాకెక్కడ ఉంటుంది రెస్ట్? నా జీవితం ఎక్కడని చూసుకుంటే మీరు నేను చేసిన పనులు తప్ప మరేమి కనిపించట్లా అని బాధపడుతూ ఉండగా ప్రసాదు శారదను తీసుకుని బయటకు వెళ్తాడు. పార్కులో ఒక చోట కూర్చొని శారద, ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో అనామిక ఒక్కతే కూర్చొని ఉంటుంది. పిల్లలు ఆకలి ఆకలి అంటూ గోల చేస్తూ ఉంటారు. మమ్మీ, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా చెయ్యి మమ్మీ. అవును మమ్మీ, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా చెయ్యి. చివరికి ఉప్మా అయినా చెయ్యి మమ్మీ, తింటాను అని పిల్లలు అరుస్తుంటే ఏం చెయ్యాలో తెలియక అనామిక మొదటిసారిగా వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. అయోమయంగా వంట సామాన్లన్నీ చూస్తూ, నాకైతే బాగా ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఏది ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఇక్కడికి వస్తేనే కదా ఏది పల్లీలు, ఏది పప్పు, అసలు ఏది ఉప్పు, ఏది చక్కెర, ఏది కారం, ఈ విషయాలన్నీ తెలిసేది. పిల్లలు మాత్రం ఉప్మా చేయమని అడుగుతున్నారు. ఇక ఆ దేవుని మీదే భారం వేస్తా అని ఉప్మా చేయటం మొదలు పెడుతుంది. మరోపక్క పార్కులో కూర్చున్న శారదతో, ఏంటి శారదా, ఉన్నట్టుండి అంత మాట అన్నా? నేనలా అనకపోతే రిచ్ కోళ్ళానా మేక కిచెన్లోకి వెళ్ళదండి. ఇక ఎప్పటికీ వెళ్ళదు. ఇంట్లో ఉన్నది 2 ఆడవాళ్ళమండి. అత్తగా నేను, కోడలుగా అనామిక. రిచ్ కోడలని నాకు ఓపుకున్నంత వరకు అన్ని పనులు చేసి పెట్టా. బానే ఉంది. 1 కాదు 2 కాదు, దాదాపుగా 10 ఏళ్ళు గడిసిపోయింది. ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా సరే రిచ్ కోళ్ళ ఏ చిన్న పనైనా చేసిందుందా? మీరే చూస్తా ఉన్నారుగా. ఏ రోజైనా ఏమైనా పని చేసిందా? నీ బాధ బాధ్యత నాకు అర్థమైంది శారదా. కోడలు కూడా అర్థం చేసుకుంటుందిలే. ఇంటికెళ్దాం పదా. ఇంటి దగ్గర పిల్లలు ఆకలితో ఎట్టా ఉన్నారో ఏమో అని శారదను తీసుకుని ఇంటికొచ్చాడు ప్రసాద్. ఇంటి దగ్గర పిల్లలు హరీషు, భవ్యలు రబ్బర్లా సాగుతున్న ఉప్మా వైపు అయోమయంగా చూస్తూ ఉంటారు. హరీషు, ఏమిట్రా ఇది? నానమ్మ, మమ్మీ ఉప్మా చేసింది. నువ్వు చేసినట్టు కాకుండా ఇలా వచ్చింది చూడు అని చూపిస్తూ ఉండగా శారద అది చూసి నవ్వుతుంది. ఇక అనామిక అప్పటి నుంచి వంట చేయడం నేర్చుకుంటూ ఉంటుంది. ప్రసాదు, రమేషు, అనామిక, పిల్లలు హరీషు, భవ్య అందరూ ఇంటి బయట ఆగి ఉన్న కారులో కూర్చున్నారు. శారద మాత్రం ఇంటికి తాళం వేస్తూ ఉండగా పక్కింటి పద్మ పిలిచింది. ఎక్కడికి శారదా వదినా? కుటుంబం మొత్తం అద్దె కారులో వెళ్తున్నారు. టౌన్లో మా పెదనాన్నది దశదిన కర్మంది వదినా. అందరం అక్కడికి వెళ్తున్నావులే.
2 రోజుల తర్వాత తిరిగి వస్తాము. అప్పటి వరకు అప్పుడప్పుడు ఇంటి వైపు చూస్తా ఉండొదిరా. అయ్యో వదినా, మీరు అంతలా చెప్పాలా చెప్పండి. ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మీరు మాత్రం క్షేమంగా వెళ్ళి దశదిన కర్మని బాగా చేసిరండి. వెళ్ళండి. అవును వదినా, సాయంత్రం అవుతుందో లేదో చలి చంపేయడం మొదలు పెడుతుంది. చలికి తగ్గట్టుగా అన్నీ పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నా వదినా. సరే వెళ్ళొత్తాం. ఇంటిని చూడడం మాత్రం మర్చిపోబాకండి అని చెప్పి శారద అక్కడి నుంచి కారు దగ్గరికి వచ్చింది. కారులో ఉన్న అనామిక అత్తగారిని చూసి, ఏమిటత్తయ్యా ఆ పద్మపిడితో మాటలు? మనం 2-3 రోజులు ఊర్లో ఉండడం లేదు కదా. మన ఇంటి వైపు చూస్తా ఉండమని చెప్పాను. మనం ప్రత్యేకించి పద్మపిడికే చెప్పనక్కర్లేదు. మనం ఉన్నా లేకపోయినా ఆవిడ చూపు మాత్రం ఎప్పుడు మన ఇంటి మీదే ఉంటది. అది కూడా నిజమేలే. నేను ఆ విషయాన్ని మర్చిపోయాను కోళ్ళ అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా డ్రైవర్ సీట్లో కూర్చున్న ప్రసాద్ కోపంగా చూస్తూ, శారదా వస్తున్నావా లేదా అని అనగానే శారద కారులో కూర్చుంటుంది. ప్రసాద్ డ్రైవింగ్ చేస్తూ కారుని ముందుకు పోనిస్తూ ఉంటాడు. టౌన్లోని అది రిచ్ మనోహర్ ఇల్లు. పంతులు మనోహరు సోఫాలో కూర్చున్నారు. అలా చెయ్యి మనోహరు, ఖచ్చితంగా నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. మొత్తం మటన్ బిర్యానీ పెట్టమని చెప్తున్నారు కదా పంతులు గారు. అవును మనోహరు, మీ నాన్నగారికి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మటన్ బిర్యానీ తెప్పించుకొని తినేవాడు. సంతోషంగా ఉండేవాడు. రేపు దశ దిన కర్మ కాబట్టి ఆయనకి ఇష్టమైన మటన్ బిర్యానీ చేసి పెడితే బాగుంటుందని నా ఆలోచన బాబు. ఇక ఆ తర్వాత మీరే ఆలోచించుకోవాలి. ఇందులో ఆలోచించడానికి ఏముంది పంతులు గారు? బోలే డబ్బుంది. అంతా ఆయన సంపాదించిందే. ఇప్పుడు ఆయన కోసం ఖర్చు చేయడానికి నేనెందుకు ఆలోచిస్తాను చెప్పండి. అలాగే చేద్దాం. మీరు చెప్పినట్టు రేపు వచ్చిన వాళ్ళందరికీ మటన్ బిర్యానీ పెడదాం. సంతోషం బాబు, నేను మళ్ళీ రేపు కలుస్తాను అని చెప్పి పంతులు అక్కడి నుంచి లేచాడు. మనోహర్ కూడా లేచి 10,000 రూపాయల డబ్బుల కట్టం తీసి పంతులుగారి చేతిలో పెట్టాడు. పంతులుగారు సంతోషపడుతూ, పొద్దున్నే వస్తాను బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనోహర్ ఇంట్లో పెద్దగా ఉన్న తన తండ్రి సుదర్శన్ ఫోటోని చూస్తూ, నాకు ఎంతో ఆస్తి ఇచ్చావు నాన్న. అలాంటిది నీకిష్టమైన మటన్ బిర్యానీతో చాలా గ్రాండ్గా నీ దశదిన కర్మ చేస్తాను. అది చూసి ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలి అని అంటూ ఉండగా ఇంట్లోకి శారద కుటుంబం వచ్చింది. పెద్ద ఫోటో ముందు నిలబడిన మనోహర్ని చూసి అందరూ ఆ ఫోటో దగ్గరికి వచ్చారు. శారద దొంగేడి పేడ్చింది. రమేషు, ప్రసాదు, అనామిక పిల్లలు బాధగా ముఖం పెడతారు. ఊరుకో అక్క, నువ్వే మాకు ధైర్యం చెప్పాలి కాని నువ్వే ఏడిస్తే ఎలా చెప్పు? నాన్నెట్ట చూస్తుంటే చాలా బాధేస్తుందిరా తమ్ముడు. ధైర్యం తెచ్చుకో అక్క అని ఓదార్చాడు మనోహర్. అందరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. మనోహర్ భార్య కౌసల్య అందరికీ నీళ్ళిచ్చింది. అందరూ నీళ్లు తాగుతారు. నానమ్మ ఆకలిగా ఉంది. అవును నానమ్మ, నాకు కూడా ఆకలిగానే ఉంది. అయ్యో పిల్లలు, ఎందుకలా ఇబ్బంది పడుతున్నారు? వెళ్ళండి. కౌసల్య, పిల్లలకు అన్నం పెట్టు. అక్క, బావా, అల్లుడు అనామిక, వెళ్ళి మీరు కూడా తినండి. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సరే తమ్ముడు అని చెప్పి అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కౌసల్య అందరికీ వడ్డిస్తుంది. ఎవరు మొహమాట పడకుండా తినండి. ఏది కావాలంటే అది అడిగి మరీ తినండి. అన్ని రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి. చికెన్ పచ్చడి వేయి తల్లి. అలాగే అన్నయ్య గారు అని చెప్పి కౌసల్య ప్రసాద్కి చికెన్ పచ్చడేస్తుంది. అందరూ తృప్తిగా తింటారు. తిరిగి హాల్లోకి వస్తారు. మనోహర్ మాత్రం దీనంగా సోఫాలో కూర్చుని ఉంటాడు. ఏమైంది తమ్ముడు, ఎందుకు అంతలా దేరగా కూర్చున్నావు? ఇంట్లో వంట మనిషి సురేఖకి బాగా జ్వరం వచ్చిందంటక్క. ఈ రోజు నుంచి పనికి రానని చెప్పింది. ఇప్పటికిప్పుడు వంట మనిషి మనకి దొరకటం కష్టం కదా. ఇంట్లో వంట చేసే మనిషి గురించి పక్కన పెడితే రేపు పెదనాన్న దశదిన కర్మకి చేయాల్సిన వంటలు వాళ్ళు వస్తున్నారా లేదా? వాళ్ళు వస్తున్నారక్క. వాళ్ళ గురించి ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు రెడీగానే ఉన్నారు. ఇప్పుడు ఇంట్లోనే వంట మనిషి లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. సురేఖ వస్తే నాన్నకి పెట్టాల్సిన మటన్ కూర, బోటి, తలకాయ కూర వండించాలనుకున్నాను, కానీ రావట్లేదు. తమ్ముడు, నాన్నకు పెట్టాల్సిన వంటల గురించి నువ్వేవి కంగారు పడకో. నా కోడలు అనామిక ఉంది కదా, తను చేస్తుంది. అయ్యో అత్తయ్య, నేనింతవరకు... అవును తల్లి, నువ్వు అన్ని రకాల వంటలు బాగా చేస్తావని మా అక్క ఎప్పుడూ చెప్తూ ఉండేది. నేనే అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు తప్ప మాకు మరొక దిక్కు లేదు తల్లి. నాన్నకు పెట్టాల్సిన వంటల్ని నువ్వే చెయ్యాలి. బాధపడకలే మనోహరు, మా అనామిక చేస్తుద్దిలే. అవును మావయ్య, అనామిక మటన్, చికెన్, చేపలు ఇలా ఏ కూరైనా చక్కగా చాలా రుచిగా చేస్తుంది. వంట విషయంలో మీరు ఇబ్బంది పడకూడదంతే. మనోహరు, మావయ్యకి మటన్ బిర్యానీ ఇష్టం అంట కదా. మటన్ బిర్యానీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు నాన్న.
ఖచ్చితంగా ఇష్టం ఉండే ఉంటుంది. హే మావయ్య, తాతయ్యకి మటన్ బిర్యానీ అంటే కూడా ఇష్టమే కదా? చాలా ఇష్టం అల్లుడు. రేపు అందరికీ మటన్ బిర్యానీనే చేయిస్తున్నాను. ఇలా చూడు తల్లి, నీకేం కావాలో అన్నీ తెప్పించుకో, అన్ని రకాల వంటలు చెయ్యి. రేపు మాత్రం మనకి మాట రాకూడదు అని చెప్తాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజున కిచెన్లో అనామికాకి కావాల్సిన వంటలు చేస్తూ ఉండగా మనోహర్ హాల్లో కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. శారద వచ్చింది. మళ్ళీ ఏమైంది తమ్ముడు? మటన్ బిర్యానీ చేసే వంట వాళ్ళు రావటం లేదంటక్కా. వాళ్ళు రాకపోతేనేమి, వేరే వాళ్ళు మాట్లాడు. అలా కూడా ట్రై చేశానక్క. ఎవరు అందుబాటులో లేరు. ఏదో ఫంక్షన్లో బిజీగా ఉన్నారు. ఉన్న పొలంగా చెప్తే రావటం కష్టం అంటున్నారక్క. నేనున్నాను కదా తమ్ముడు. నా కోడలు అనామిక మటన్ బిర్యానీని చాలా బాగా చేస్తుంది. ఓ పంజి, అన్ని వంటలు అనామిక చేత చేపిద్దాం. పంతులు వచ్చాక నువ్వు చేయాల్సిన పనులు చేసుకో తమ్ముడు. మటన్ బిర్యానీ అయితే అనామిక చేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి కిచెన్లో ఉన్న అనామిక దగ్గరికి వచ్చింది. ఏమ్మా కోళ్ళ, ఇక్కడ వంటలవి పూర్తయ్యాయా? అవునత్తయ్యా. సర్లే కోళ్ళ, ఇక్కడ ఏమైనా చేయాల్సిన వంటలుంటే నేను చేస్తాను. నువ్వు వెళ్ళి ఒక 500 మందికి సరిపడా మటన్ బిర్యానీ చేయకోళ్ళ. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మటన్ బిర్యానీ గురించి చెప్తున్నాను కోళ్ళ. వామ్మో, నా వల్ల కాదత్తయ్య. కోళ్ళ, మటన్ బిర్యానీ సెంటర్ పెట్టాలని ఎప్పుడు చెబుతూ ఉంటావు కదా. ఇక్కడికి వచ్చే 500 మందికి నువ్వు మటన్ బిర్యానీ చేసి పెట్టలేనప్పుడు నువ్వు ఎట్టా మటన్ బిర్యానీ సెంటర్ పెట్టి నడిపిద్దాం అనుకుంటున్నావు అని శారద అడగగానే అనామిక మౌనంగా ఉండిపోతుంది. భయపడ్డం ఎందుకు చెప్పుకోళ్ళ? నీ చేతుల్లో పనే కదా, నీకు వచ్చిన పనే కదా, నీకు ఇష్టమైన పని కూడా. ఇక భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పు? సరే అత్తయ్య, చేస్తాను. అందరూ మెచ్చుకునేలా చేస్తాను. నేను మటన్ బిర్యానీ సెంటర్ పెట్టి నడిపిస్తాను అని ధైర్యంగా చెప్తుంది. శారద కూడా మెచ్చుకుంటుంది. అనామిక బయట లాన్ ఏర్పాటు చేసిన వంటల దగ్గరికి వచ్చి 2-3 గంటల పాటు కష్టపడి మటన్ బిర్యానీ తయారు చేస్తుంది. ఇక ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళంతా సుదర్శన్ ఫోటో ముందు దండం పెట్టి ఆ తర్వాత అనామిక చేసిన మటన్ బిర్యానీ తినేసి వంటలు బాగున్నాయని మెచ్చుకుంటారు. అందరూ సంతోషపడతారు. ఇక ఆ రోజు సాయంత్రం అందరూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సుదర్శన్ ఆత్మ మనోహర్ ముందు ప్రత్యక్షమవుతుంది. నాన్నా, మీరేంటి ఇలా వచ్చారు? కంగారు పడకు బాబు, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు పెట్టిన మటన్ బిర్యానీ తిని నా మనసు శాంతించింది. నేను గాలిలో కలిసిపోతున్నాను. పోతూ పోతూ నన్ను సంతృప్తిపరచిన అనామికకి ఏదైనా బహుమతి ఇవ్వాలనిపించింది. ఇవ్వు నాన్న, నేనొద్దంటానా? అనామిక, నాన్న నీకు గిఫ్ట్ ఇస్తానంటున్నారు, తీసుకో. నాన్న, ఏదైనా ఇచ్చినప్పుడు వద్దని చెప్పొద్దు, తీసుకోవాలనామిక అని చెప్తాడు. అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళెవ్వరికీ సుదర్శన్ కనిపించట్లేదు. కానీ డబ్బుల కట్ట మాత్రం గాల్లో వేలాడుతూ ఉంటుంది. అనామిక వెంటనే మనోహర్ చెప్పగానే ఆ డబ్బుల కట్టని తీసుకుంటుంది. ఈ డబ్బులతో నీకు నచ్చిన, నీకు బాగా వచ్చిన మటన్ బిర్యానీ హోటల్ పెట్టుకో తల్లి. ఈ డబ్బులతో మటన్ బిర్యానీ హోటల్ పెట్టుకోమని నాన్న చెప్తున్నాడు అని చెప్పగానే అనామిక 2 చేతులతో దండం పెట్టుకుంటుంది. సుదర్శన్ ఆత్మ గాల్లో కలిసిపోతుంది. శారద కుటుంబం తిరిగి సంతోషంగా కారులో ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇక ఆ రాత్రి అలసిపోయి పడుకుంటారు. మరుసటి రోజున కోళ్ళ, మనోహర్ నాన్నగారిచ్చిన డబ్బులతో నువ్వు మటన్ హోటల్ పెట్టుకోవచ్చు కదా, మనకొక బతుకు తెరువు ఉంటదే. మంచి మాట చెప్పారు అత్తయ్య. కాకపోతే ఒక్కసారి అంత పెద్ద హోటల్ వద్దనేది నా అభిప్రాయం. చిన్నగా మటన్ బిర్యానీ అమ్ముతూ నా మటన్ బిర్యానీ టేస్ట్ని అందరినీ అలవాటు చేస్తాను. అప్పుడు మటన్ బిర్యానీ హోటల్ పెట్టుకోవచ్చు. నీ ఆలోచన భలే బాగుందే కోళ్ళ. మరి చలికాలంలోనే మొదలుపెట్టి. నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య అని అనామిక ఆ చలికాలంలో వేడివేడిగా మటన్ బిర్యానీ చేసి అమ్మటం మొదలు పెడుతుంది. డబ్బులు కూడా బాగా సంపాదిస్తూ ఉంటుంది. ఈ విధంగా తను ఎంతో కాలంగా ఒక మటన్ బిర్యానీ హోటల్ పెట్టుకోవాలి అనుకున్నటువంటి కోరికని చక్కగా నెరవేర్చుకొని తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అనామిక.